వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లునండి. ఈరోజు మనము పితకపప్పుతో వెజిటబుల్ బాత్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కుక్కర్‌లోకి నేను 3 స్పూన్లంతా నూనె, నెయ్యి 2 కలిపి వేశాను. చెక్క, లవంగము, బే లీఫ్ వేశాను. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, ఉల్లిగడ్డలు వేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా జీలకర్ర కొద్దిగా వేశాను. టొమాటోలు వేసేసాను. పితకపప్పు పితుక్కున్నది, బఠానీలు పచ్చివి, ఆలు, క్యారెట్టు, బీన్సు, నూకలు అన్నీ గూడా ఒక్కొక్కటిగా వేసేసాను. వేసి ఇలా కలిపేశాను. ఇప్పుడు బియ్యము ఓటికి 2 బియ్యానికి నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ గరం మసాలా, తర్వాత కారప్పొడి, ధనియాల పొడి వేసేసి, ఈ బియ్యం గూడా ఇందులోకి వేసి కలియబెట్టి పైన కొత్తిమీర వేసి, ఉప్పు వేసి అంతా కలియబెట్టేసానండి. కలియబెట్టి మూత పెట్టాను నేనిప్పుడు. మూత పెట్టి 2 విజిల్‌కి పెట్టుకున్నాను. ఇది అయిపోయింది. చూడండి ఎంత బాగా గుమగుమలాడుతా ఉంది. మరి పొడి పొడిగా కూడా ఉంది. దీనికని నేను అన్నానికి పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చండి. నేను పెరుగు మాత్రం పెట్టాను. మీరందరూ కూడా చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్‌లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.